ఆ బిట్టు ఎంతమంది వెంట పడిన కొంచెమైన నచ్చలేదు. కానీ మీరు మాత్రం సూపరో 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 సూపరో. నమస్కారం. స్టార్ మహిళ 2000+. లాంగెస్ట్ రన్నింగ్ ఉమెన్స్ గేమ్ షో స్టార్ మహిళ మీకు స్వాగతం పలుకుతోంది. మరి ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు వచ్చారు? హాయ్, నా పేరు దివ్య. నేను BHL నుంచి వచ్చాను. డిగ్రీ 3rd year చదువుతున్నాను. ఓకే, వెల్కమ్. మీరు? నా పేరు అనుష ఠాకూర్. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను తాండూరు నుంచి వచ్చాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. హాయ్, నా పేరు చంద్రలేఖ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. BHL నుంచి వచ్చాను. హాయ్ హాయ్, నా పేరు మలశ్రీ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, పరిచయాలు అయిపోయాయి. మరి ఈ నలుగురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక. రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పడాక. 1 2 3 గో. రెడ్ నుంచి స్టార్ట్. ఒక్క బంతి వెనక్కి, ఒకటి బంతి. 9 18 27 28 29. గో. అది స్లో అయ్యొచ్చు నువ్వు. 3 ఆ తర్వాత ఇదిగా అలా చూడు. 3 వేసి లేదు ఒక్కొక్కటే వేసింది. మధ్యలో ఆగింది అంటే అన్నింటినీ తోసేసింది అంతే. కొంచెం అవచ్చా. ఆగు. దయచేసి. ఓకే, సో 9 18 27. ఓకే, భార్యాభర్తల విషయంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక భార్యకి ఒక భర్తకి మధ్యలో జరిగింది. ఒక భర్త అన్నాడంట ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, ఏమంటే మీ మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు డిసిషన్ తీసుకుంటారు అని. భర్త అన్నాడంట, ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితే గనక వస్తే ఆ ఇష్యూ ఏమిటి అనేది నేను కళ్ళు తెరిచి బాగా చూస్తాను, జాగ్రత్తగా వాటికి సంబంధించిన విషయాలన్నీ సేకరించి బాగా వింటాను, ఆ తర్వాత నోరు మూసుకొని మా ఆవిడ చెప్పినట్టు చేసేస్తాను అన్నాడు. అదే మా అండర్స్టాండింగ్ రాసి ఉన్నాడంట. వండర్ఫుల్. గో. 1 1 అక్కడ ఒకటి ఉండిపోయింది చూడు.
కొమ్మన మిఠాయి పట్ల. ఒక 2 బంతులు వెనక్కేసే. 9, 18, 27, 28, 29 పాయింట్లు మాలాశ్రీ. ఓకే రెడీ అనుష? 1 2 3 గో. ఏమిటది? సచ్చన మాలశ్రీ. సో అనూష నువ్వు ఒకసారి 2 బంతులు వేసావు. ఆ ఒకటి మాత్రం నేను వెనక్కేసేస్తున్నాను. 9, 18, 19, 20, 21, 22 పాయింట్లు. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే సెకండ్ రౌండ్ రూల్స్ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు సినిమా పేరేమిటో బజర్ నొక్కి చెప్పాలి. కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6. ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్. పక్కన పిక్చర్స్. దివ్య దీపిక. దేశముదురు. ఓకే చూద్దాం. సో దేశముదురులో ఈ స్పెషల్ సాంగ్ లో రంభ కనిపించారు. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్.
దివ్య దీపిక. అతను ఒక్కడే. ఓకే, అవునా కాదా చూద్దాం. వీడొక్కడేనో అతడు ఒక్కడేనో? ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పు. వీడొక్కడే. వీడొక్కడేనంట, చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వీడొక్కడే. మరి వాడు వాడు కూడా ఒక్కడే. సో -6. ఒక్క మగాడు అది. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి. పక్కన పిక్చర్స్. దివ్య దీపిక. కేడి. కేడి. ఓకే, కోడో కేడో చూద్దాం. దివ్య దీపిక, నువ్వు అనుకున్నట్టుగా కేడి కాదు, యమదొంగ. యా. మోహన్ బాబు గారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు మమతా మోహన్ దాస్ లాగా వస్తూ ఉంటారు. అక్కడేమో హీరోయిన్ ప్రియమణి. ప్రభు, వాడు మనల్ని గుర్తించిన ఎడల మొదటికే మోసం వచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలవేయుతున్నది ప్రభు. బొంబోళ జంబా. -6. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్. పక్కన పిక్చర్స్. అనూష. ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేలో స్వాతి అంటుంది. సో ఐ థింక్ ఐ లవ్ యూ.
జగపతి బాబు గారు పక్కన పిక్చర్స్. అనూష, శౌర్యం. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్, -6. లక్ష్యం. నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడగల హొయలున్నది జాన ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పాపిడి పుల్లని మామిడి ఏదో ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎద్దు పల్లెమని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తానికై బల్లారి అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం అనుషకి చెప్పట్లు. థ్యాంక్ యూ అనుష, చాలా బాగా చేశారు. ఉమెన్స్ హార్లిక్స్ టాన్ వేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఇరా కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలో
భాషలోని కవితలని మరో భాషలోకి మార్చి రాస్తే ఆ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ అనుసారం, బి అనువాదం. అనువాదం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. మాలశ్రీ 2, దివ్య 1. అతడే ఒక సైన్యం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ జగపతి బాబు, బి గోపీచంద్. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ తీసుకో. 3 పాయింట్స్ తీసుకో. అనూష 2, మాలశ్రీ 1. Bad boys, bad boys. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Ammada gichi, ida gichi, biche ginche, pinimiti kavale. We love bad boys. We wanna bad boys. తన కథ తనే రాసుకుంటే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ బయోగ్రఫీ. తెలుగులో ఆత్మకథ. కరెక్ట్ ఆన్సర్. 6 కదా ఇప్పుడు. 3 ఫ్రమ్ చంద్రలేఖ. మాలశ్రీ 2, అనుష 1. ఒకటే. నేనేం పాపం చేశాను? సముద్ర దేవత అని ఏ జలచరాన్ని పిలుస్తారు? సముద్ర దేవత. ఆప్షన్స్. ఏ కింగ్ ఫిష్, బి ఏంజల్ ఫిష్. ఏంజల్ ఫిష్. కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్. పారదర్శకమైన శరీరం, 2 రెక్కలతో చూడ్డానికి దేవకన్యలాగా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు. ఆర్కిటిక్ సముద్రంలో ఉండే దీని తలపై కొమ్ముల్లాంటి అమరిక ఉండడంతో చూడ్డానికి వింతగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఏంజల్ ఫిష్. తీసుకో. ఇక్కడ వద్దు మైగో, ఇక్కడ ఉంది ఖాళీగా తీసుకో. పాపం చూడు 28 37. ఇక్కడ వద్దు 3 కదా. చంద్రలేఖ 1, మాలశ్రీ 1, అనుష 1. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోవడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోపు పూరి గులాబిచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోవడే మజాగా. చంటి సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. తీసుకో. తైలం పట్టి తాళం పెట్టి తళంగుతో తలంటితే మోత అది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే. చంద్రలేఖ 2, దివ్య దీపిక 3. 3యా? 3 తీసుకున్నాను నీ దగ్గర. అనుష 1. కారు బ్యాటరీలో ఏ లోహం ఉపయోగిస్తారు? బాగా అయింది నీకు, నా పాట వినలేదుగా, అందుకే నీకు ఇలాంటి క్వశ్చన్ నా మీద కూడానా? అబ్బో. ఆప్షన్స్. ఏ ఇనుము, బి రాగి. ఇనుము కాదు, రాగి. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా
ఓకే, నీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది, అందుకని నాకు ఇది చూడగానే నవ్వొచ్చింది. ఫస్ట్ ఇది కాదు కానీ సెకండ్, ఓకేనా? రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? రేసుగుర్రం సీరియల్ కదమ్మా, సినిమా. సినిమాలో హీరోయిన్. రేసుగుర్రం సీరియల్ కూడా తీయొచ్చు, ఆ రేస్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు కానీ. తక్కి శృతి హాసన్. అబ్బా, ఏమైంది? మార్నింగ్ తినది సరిగ్గా అడిగినట్లేదు. తీసుకో. నేను దగ్గర 1 తీసుకున్నా కదా, 1 తీసుకున్నా. నో సైడ్, చాలు చాలు. అదే అక్కడ చూడు 29 ఉన్నాయి అక్కడ. చంద్రలేఖ 3, దివ్య దీపిక 2, మాలశ్రీ 1. సెకండ్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు అందరూ వినాలి, ఓకేనా? గుర్రాల వయస్సుని వేటి ఆధారంగా లెక్కిస్తారు? ఇప్పుడు ఒక గుర్రానికి 5 ఏళ్ళు వచ్చిందనో, 10 ఏళ్ళు వచ్చిందనో, 15 ఏళ్ళు వచ్చాయనో ఎలా తెలుస్తుంది పాపం సడన్ గా చూస్తే? పోనీ అవి మనలాగా చెప్తాయా అంటే చెప్పవు. ఆప్షన్ ఏ తోకని బట్టి, బి పళ్ళని బట్టి. టోకన్ బట్టి కాదు, పళ్ళు. ఎలా నువ్వు ఇట్లా తోకని పట్టుకొని చూస్తావా? నోట్లీలో తీసైతే చూడలేం కదా. యా, చూడాలి. గుర్రం కనిపించగానే గుర్రం వయసులో తెలుసుకోవాలి అనుకుంటే గుర్రం పళ్ళు అనగానే 36 నుంచి 40 పళ్ళు ఉన్నట్టయితే అది ఆడ గుర్రం, 40 నుంచి 44 పళ్ళు ఉన్నట్టయితే అది మగ గుర్రం. ఒకవేళ ఈ రెండిట్లోనూ లేకపోయినట్టయితే అప్పుడు తోక చూడాలా? అది పళ్ళూడిపోయిన గుర్రం లేదా పళ్ళు రావాల్సినటువంటి గుర్రం, అంతేగాని ఇంకేమీ లేదు. ఓకే, గుర్రాల వయసు అలా తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే ఆడగుర్రాలు అసలు ఎప్పుడు పళ్ళు బయట చూపించవు. మగ గుర్రాలు అయితే సకిలిస్తూ ఎకిలిస్తూ ఉంటాయి ఇట్లా. ఆడగుర్రాలు చూసారా, అమ్మ వయసు తెలిసిపోతుందని చెప్పి అని అవుతాయి అన్నమాట ఎప్పుడు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దివ్య దీపిక, పవన్ కళ్యాణ్. చూద్దాం.
సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై తాకుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు నెక్స్ట్ చిత్రం. దివ్య దీపిక. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనూష. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ ఇస్ అప్. అనూష బజర్ నొక్కింది కానీ సమాధానం చెప్పలేదు. -6. మీకు తెలుసా? శ్రేయ కదా? పార్వతి మెల్టన్ అనుకుంటా. అనుష అనవసరంగా పాయింట్లు పోగొట్టుకున్నావు అని చూస్తోంది శ్రేయ పాపం. నెక్స్ట్ చిత్రం. ప్రభాస్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. మాలాశ్రీ. కాజల్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు కాజల్. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చిన్నదనా చిన్నదనా చిట్టి నడం మున్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా చూస్తే మస్తుగుంది చాలిరబా గుండె నిండా ప్రేమ ఉంది డస్ట్బిన్ ఖాళీగుందే అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగతింకా తెలుసుకోరా తుంటరుడా చిన్నదనా చిన్నదనా చిట్టి నడం మున్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా థ్యాంక్ యూ మాలాశ్రీ అండ్ మాలాశ్రీకి చప్పట్లు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా.
మీరు క్యారమ్ బోర్డ్ లాంటిది ఆడబోతున్నారు ఇప్పుడు. ఓకే, తీసుకోండి. ఈ రెడ్ లైన్ కి యువతలే పెట్టండి. అవతల 2 రెడ్ లైన్లు ఉన్నాయి కదా, ఆ 2 రెడ్ లైన్ల మధ్యలో వెళ్ళి ఇది ఆగితే మీకు 6 పాయింట్లు. ఇటు రెడ్ లైన్ కి కానీ అటు రెడ్ లైన్ కి కానీ టచ్ అయినా నో పాయింట్స్. అవతల పడిపోతే ఇంకా అసలు నో పాయింట్. ఓకే, నో పాయింట్. కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట. అయ్యో కొంచెం మరీ స్పీడ్ ఎక్కువైందన్నమాట. ఓకే, కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కాకుండా అలా వేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఈజీ అబ్బా మీ ఆట. ఆల్ ది బెస్ట్ అనుష. చిన్నప్పుడు ఎప్పుడైనా క్యారమ్స్ ఆడావా? ఆడావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. చూసావా నా అలాగే ఆడుతున్నావు. సెకండ్ ఫాస్ట్ గా కొట్టు, కింద పడిపోద్ది. ఓహో, సెకండ్ దానికే రూట్ లోకి వచ్చేసావే. ఓకే, టచ్ కాలే. స్పీడ్ తక్కువైంది. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ మళ్ళీ ఇది అనవసరంగా ఇరుక్కుపోయింది. సో దీనికి పాయింట్లు లేవు, రెడ్ మీద పడింది కాబట్టి. 1 2 3 4 5 6 36 పాయింట్లు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కమ్ ఆన్ చందు. అయ్యో వస్తుంది కదా. ఓ పెట్రోల్ అయిపోయిందమ్మా, పెట్రోల్ అయిపోయింది. అయ్యయ్యో, స్లో స్లో స్లో. మరి సూపర్ ఫాస్ట్ కార్ అయింది. మరి స్లో అయిపోయింది. ఫాస్ట్ అయిపోయింది. చందు కమ్ ఆన్. చంద్రలేఖ ఇంకా ఒకటి కూడా ఇరుక్కోలేదు. చంద్రలేఖ కమ్ ఆన్. ఏయ్ wow, come on Chandu, come on baby, come on yo. Arre stop it. 1 2 3 4 5 6 36 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. అరే పక్క టెన్షన్, ఇంకో పక్క టైము. అయ్యో మూడు 18 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. చంద్రలేఖ లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 33. మినిమం 6 రింగులు వేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మెల్లిగా మానేస్తుంది.
తొందర పడకు. ఓ మానసి రెడ్ లోపల స్లో 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 కొద్దిగా. అరే ఎస్ అరే మెల్లిగా మెల్లిగా. ఓ మెల్లిగా. ఓ ఇంకా 3. కమాన్ కమాన్. ఒకటి 2 3 4 24 పాయింట్లు. డిన్నర్ సెట్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఈస్ చంద్రలేఖ. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి కంగ్రాచులేషన్స్. ఇంటికి పట్టుకెళ్తున్నావు మైక్రోవేవ్ ఓవెన్. అవసరాన్ని తెలుసుకున్నా ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా ఇలా 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 ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండు కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వడం నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను వాడటం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి కన్నడం